దాదాపు గత 3-4 ఏళ్ళ నుంచి నేను మిరప నాటడం జరుగుతుంది. నాటము మార్చిలో జూన్ మేలో వచ్చేసి కాపుకు వచ్చినాయి. కాపుకు వచ్చినాక మార్కెట్ పూర్తిగా పతనమైంది. పతనం కావడం వల్ల మేము కేజీ 8 రూపాయల నుంచి 10-12 రూపాయలు అప్పుడు ఫస్ట్ కోత కోయడం జరిగింది. తర్వాత రెండో కటింగ్ 13-14 జరిగింది. ఇంచుమించు ఇప్పుడు ఒక ఎకరాకు వచ్చి మిరప సాగు చేయాలంటే మందులు వైరస్ రావడం కానీ దీనికి ఎక్కువ ట్రిప్స్ ఇవన్నీ పడడం వల్ల మందులు ఖర్చు భారీగా వస్తుంది. మేము ఎకరాకు 1.5 లక్ష ఖర్చు పెట్టినా. రైతులు కనీసం కూలీలకు తప్పితే లెక్క రైతులకు ₹1 రావడం లేదు. దాదాపు 8 నుంచి 9 లక్షలు నేను ఖర్చు పెడితే ఈరోజు మళ్ళీ ఆ మందులకు ఆ లేబర్కు సరిపోతుంది. రైతుల పరిస్థితి అయితే ఈ రేట్లు పతనం కావడం వల్ల ప్రతి ఒక్క రైతు నష్టపోవడం జరిగింది. ఒక మనిషికి ₹300 మధ్యాహ్నం దాకా ₹300 ఇవ్వడం జరుగుతుంది. వారి వాళ్ళు కోయడం కూడా 30 కేజీలు 35 కేజీలకు వస్తున్నారు. ఈ నుంచి మేము 13-14 రూపాయలు అమ్మితే లేబర్కు దాని ట్రాన్స్పోర్ట్ ఖర్చు సరిపోతుంది. అక్కడ మార్కెట్లో 25 అట్లా అమ్మితే ఇక్కడ మా దగ్గర 14-15 రూపాయలు కొనడం జరుగుతుంది. ఇంకా అక్కడ మాత్రం 30 రూపాయలు 25 పోతున్నాయి. కానీ మాకైతే ఇక్కడ వచ్చి కాయ సైజు బాగలేదు, ఇది మాగింది అది అని చెప్పడంతో మేము మార్కెట్లోకి పోయి అమ్ముకోవాలంటే రైతులకు అవకాశం లేదు కాబట్టి వాళ్ళు ఏది చెప్తే అంత ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల రైతులకు ఈ సంవత్సరం పూర్తిగా నష్టపోవడం జరిగింది. కనీసం పెట్టుబడులు ₹1,50,000 ఒక ఎకరాకు ₹1,50,000 పెట్టుబడులు పెడితే ₹50,000 కూడా రావడం లేదు. పూర్తిగా ఈ కూలీలకు గిడ్డి తీసిన దానికి మామూలుగా గిడ్డి ఉంటుంది, ఆ గిడ్డి తీయడానికి దానికి సరిపోయింది. ఇప్పుడు ఇది 6 ఎకరాలకు నేను 8 లక్షలు ఖర్చు పెడితే 8 లక్షలు నాకు ఇప్పటికి రావలేదు. పూర్తిగా రైతులు దీనివల్ల ఈ రేటు పతనం కావడం వల్ల పూర్తిగా నష్టపోవడం జరిగింది.